హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. మనుషులు పాపం చేస్తారు అని తెలిసి మనుషులను ఎందుకు క్రియేట్ చేశాడు? హవ్వ ఆదాములు పాపం చేస్తారు అని తెలిసి వారిని ఎందుకు తయారు చేశాడు? పాపంలో పడతారు అని తెలిసి ఎందుకు ఏదేను వనంలో చెట్లు పెట్టారు? సో ఇలాంటి ప్రశ్నలు విచిత్రమేమీ కాదు. సర్వసాధారణంగా ఏదో ఒక ఏజ్లో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. హవ్వ ఆదాములు పాపం చేస్తారు అని దేవునికి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎందుకు సృష్టించాలి వాళ్ళని? లేదా తెలిస్తే ఆపి ఉండవచ్చు కదా. అసలు మంచి చెడ్డ తెలివినిచ్చేటువంటి చెట్లను ఎందుకు పెట్టారు? పెట్టకుండా ఉంటే చాలు కదా. ఇలాంటి ప్రశ్నలు యవ్వనస్తులకు ఎక్కువగా వస్తాయి. మీకు కూడా గతంలో ఏదో ఒకసారైనా వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు బొమ్మలను తయారు చేయలేదు. కీ ఇస్తే ఎలా తిరగమంటే అలా తిరగడానికి మనం బొమ్మలం కాదు. రోబోట్స్ని తయారు చేయలేదు దేవుడు. ప్రోగ్రాం ప్రకారం మూవ్ అవ్వడానికి ఒకేలా చేయడానికి మనం రోబోట్స్ మేమీ కాదు. అవైతే ఎలా చేయమంటే అలా చేస్తాయి. దేవుడు ఏది అనుకుంటే అలా ఉండగలవు. ఆయన సర్వ హక్కులను సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ సర్వ సృష్టిని చూస్తే ఈ సృష్టి అంతా ఎందుకు? సృష్టిని చూసే అద్భుతం అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు? మనుషుల కోసం. అది ఆయన ప్రేమ. ప్రతి జీవరాశికి జంతువులకు పక్షులకు పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము జంటనే. అంత స్వేచ్ఛ ఉంది, అవకాశం ఉంది. అందుకే వాళ్ళు ఏదైనా చేసే అధికారము స్వేచ్ఛ దేవుడు ఇవ్వడం వలన, దేవుని ప్రేమ అది దేవుని ప్రేమ వలన కలిగింది. అలా కాదు అని బొమ్మల్లా ఉంచితే విలువేముంటుంది? పైగా దేవుణ్ణి అనుసరించి ఆయన హస్తాల చాటున ఉండాలి కాబట్టే దేవుని నియమం ఆ చెట్టుగా పెట్టారు. నీ దేశంలో నువ్వెలా ఉంటున్నావు? నీ దేశంలో స్వేచ్ఛగా తిరగవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు, ఎలా అయినా బ్రతకవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇలా స్వేచ్ఛ అనేది మీకు ఉంది. నీ దేశంలో ఏదైనా నువ్వు చేయొచ్చు. కానీ నీవు చెడిపోకుండా ఉండాలి అంటే పౌర నియమావళి లేదా చట్టాలు అనేవి కొన్ని ఉంటాయి. చట్టాలు ఉన్నాయి, పాటించాలి. పౌర నియమావళి ప్రకారం బ్రతకాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బ్రతకాలి. సో దానికి అనుగుణంగా మీరు ఏదైనా చేయొచ్చు. మీకు స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇది దేశంలో ఎలా అయితే ఉందో అక్కడ కూడా అంతే. దేవుని సముఖం నుంచి దూరం కాకుండా ఉండాలి అంటే ఆ ఆజ్ఞలు ఉండాలి, ఆ చెట్టు ఉండాలి. అది క్రమశిక్షణ. ఇక నెక్స్ట్, దేవునికి ముందే తెలుసా వాళ్ళు పాపం చేస్తారు అని తెలుసా? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఆయన వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చాయిస్ ఇండిపెండెన్స్, అవకాశం తీసుకోవచ్చు. చాయిస్ వారి చేతుల్లోనే ఉంది. సో గాడ్ యాక్సెప్టెడ్ ద రిస్క్. ఇంకా క్లియర్గా వివరిస్తా. దేవుడు సమస్తాన్ని సర్వ సృష్టిని మంచిదిగానే చేశాడు అని 31వ వాక్యం చెబుతుంది. పాపమేమీ లేదు. కానీ దేవునికి తెలుసు ఒకవేళ మాట వినక తప్పితే ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు. మనిషి తయారు చేయబడింది ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చెప్పున. సర్వ అధికారం కూడా ఇవ్వబడింది. అలాగే అసలు మానవుడు తయారు చేయబడిందే మ్యాన్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ హిస్ ప్లెజర్. దేవుని మహిమార్థమై మనుషులు చేయబడ్డారు అని అర్థం కావాలి. అదే ఆదాము హవ్వ విషయంలోనూ సమస్త మానవాళి విషయంలోనూ. అయితే మనుషుల వలన దేవుడు ఎలా కొనియాడబడతాడు? మహిమార్థమై కొనియాడబడాలి అంటే ఏం చేయాలి? నంబర్ 1, అవర్ ఫేత్ అండ్ ట్రస్ట్. విశ్వాసము విధేయత ద్వారా ఆయన గైడ్లైన్స్లో, ఆయన మార్గంలో, ఆయన వారంగా ఉంటే దేవుడు కొనియాడబడతాడు, మహిమపరచబడతాడు. ఇక నంబర్ 2, వర్షిప్ హిమ్. ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన సేవ చేసుకోవాలి. అంటే తోటివారిని బీదవారిని సేవించాలి, ఆయన సత్యాన్ని ప్రకటించాలి, ఆయన ప్రేమను తెలియజేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే కోరుకునేది. బట్ ఆదాము హవ్వ అన్నీ చేశారు, ఒకేసారి అన్నిటికీ దూరమైపోయారు. కమ్మింగ్ టు అవర్ క్వశ్చన్, దేవునికి నిజంగా పాపం చేస్తారు అని తెలిసినప్పుడు మరి మనుషులను ఎందుకు చేయాలి? ఎందుకు వాళ్ళు తప్పు చేశారు అంటే దానికి ఇంకొక ప్రశ్న అడగాలి. అసలు తప్పు చేసే ఎబిలిటీ దేవుడు ఎందుకు ఇవ్వాలి? అవకాశం ఎందుకు ఇవ్వాలి? అసలు ఏదేని తోటలో వృక్షం లేకుండా సృష్టించవచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. అన్నిటికీ కూడా 3 కారణాలు ఉంటాయి. నంబర్ 1, ది చాయిస్. దేవుడు ఎవ్వరిని పాపం చేయమని ప్రోత్సహించలేదు. అలాగే టెంప్ట్ కూడా చేయరు. మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మధ్యలో ఉంచడం అనేది నాట్ ఏ టెంప్టేషన్, నాట్ ఈవెన్ ఏ టెస్ట్. పరీక్షించడానికో ఆకర్షించడానికో కాదు ఆ చెట్టు ఉన్నది. దేవుడు చాయిస్ ఇచ్చారు. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వాక్యాల ప్రకారం పండు మాత్రం తినవద్దు అన్నారు.
చస్తావు అనే ఆజ్ఞ ఇచ్చారు. వారికి అన్ని వసతులు కల్పించారు. అన్నిటిని ఆహారంగా ఇచ్చారు. అంత ప్రేమించారు. ఆ ప్రేమతోనే స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది. మానవునికి ఫ్రీ విల్ ఉంది. అట్ ద సేమ్ టైం కమాండ్మెంట్ ఉంది. అంత స్వేచ్ఛ ఉంది, కానీ ఆజ్ఞ కూడా ఉంది. మానవునికి ఆపర్చునిటీ ఉంది. చూస్ ఒబే ఆర్ డిసొబే, అది వారి చాయిస్. పాటించడం పాటించకపోవడం వారి నిర్ణయం. బట్ దేవుడు అంత ప్రేమించారు, అన్నీ ఇచ్చారు. ఆయన మీద ప్రేమ ఎలా చూపాలి? వారికి చాయిస్ కావాలి. అలా ఆజ్ఞ పాటిస్తే ప్రేమ, ట్రూ లవ్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. నిజమైన ప్రేమ అనేది తెలుస్తుంది. ఒకవేళ చాయిస్ లేదంటే వట్టి బొమ్మలే కదా. ప్రేమను వ్యక్తపరచడం అనేది బొమ్మల్లో ఉండదు. రోబోట్స్లో కానీ, కీ ఇచ్చే బొమ్మల్లో కానీ ఏమీ ఉండదు. దేవుడు అలా తయారు చేసుకొని ఉండవచ్చు, కానీ చేసుకోలేదు. ప్రేమను వ్యక్తపరచాలి అంటే చాయిస్ ఉండాలి, ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. అందుకే అది చాయిస్గా ఉంది. అదే దేవుడు దేవదూతలను కూడా తయారు చేసుకున్నాడు. దేవదూతలు కూడా సృష్టి క్రమంలో ఉన్నారు. మరి దేవుడు చెప్పిన క్రమం చొప్పున వారిని స్థిరపరిచాడు దేవుడు. కానీ ఫుల్ విల్ అనేది మాత్రం మానవులకు ఇచ్చాడు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. మనుషులను ప్రేమించిన రీతిని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక నెంబర్ 2, చూసింగ్ టు లవ్. వారికి చాయిస్ ఎందుకు ఇవ్వబడింది? ఆయన చూపే ప్రేమ వలన. పాపం చేస్తారు అని తెలిసినా ఎందుకు ఇచ్చి పోషించారు? వారి మీద ఎందుకు ప్రేమ చూపించారు అంటే అది వారి మీద ఉన్న ప్రేమ. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు అని తెలిసినా, తప్పు చేశారు అని తెలిసినా మందలిస్తాం, శిక్షిస్తాం తప్ప ప్రేమ అనేది పోదు. ప్రేమ వారి నుంచి దూరం కాదు. దేని విషయంలో కూడా అంతే. ఆ ప్రేమ అనేది పోదు. మీరు మాట వినకపోతే, ఆజ్ఞ అతిక్రమిస్తే చస్తారు అని తెలిసి దురదృష్టవశాత్తు అవిధేయులు అయ్యారు. సిగ్గొచ్చింది, దాక్కున్నారు, ఒకరి మీద ఒకరు బొంకారు, ప్రేమను తప్పారు. ఆయన మాత్రం ప్రేమించారు. వాళ్ళ కోసం సమస్తాన్ని సృష్టించి భూమంతా నింపమంటే సకల అధికారాలిచ్చి, స్వేచ్ఛనిచ్చి అన్నీ ఇచ్చారు. ప్రేమ ఉంది కాబట్టి. అలాంటిది ఏదో చేస్తారు, ఎందుకు వీరిని చేయడం అనుకోలేదు. దానికి కారణం ప్రేమే. ఇక నంబర్ 3, గాడ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్. మానవుని సృష్టించింది, మానవుని సృష్టి దేవుని మహిమార్థమై ఆయన వారి స్వరూపంలో నిర్మించుకున్నారు. అది ఆయన స్వరూపం. మనలోనే ఆయన మనల్ని బట్టి గణపరచబడాలి, మనల్ని బట్టి మహిమపరచబడాలి. మానవుడు బ్రతకాలి, దేవుణ్ణి ప్రేమించాలి. వారు పాపం చేశారు, పండు తిన్నారు. వారి అవిధేయతను బట్టి వారిని చంపేయొచ్చు, కానీ దేవుడు చంపలేదు. ఇంత ప్రేమను చూపించి చంపుకోలేరు. ఆయన ప్రేమ చూపించారు. ఆయన పిల్లల మీద కనికరం ఉంది. వారు తప్పు చేయకుండా ఉండాలి అంటే ఈ కనికరం చూపించరు, దయ కనపడదు. సో ఈ 3 కారణాలు చాలు ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ కన్క్లూషన్. గాడ్కి పర్పస్ ఉంది, ప్లాన్ ఉంది. ఆయన కనికరాన్ని బట్టి ఆయన గణపరచబడతారు. వారిని క్షమించి సరిచేయటం ఆయన అమేజింగ్ గ్రేస్. ఆయనకు అన్నీ తెలుసు, జరుగుతాయని తెలిసినా జరిగినా వారి మీద ఉన్నది ప్రేమ. వారిని బొమ్మలుగానో బానిసలుగానో కాదు వారిని చేసింది. ఫ్రీ విల్తోనే సర్వ స్వేచ్ఛనిచ్చారు. అదే ప్రేమ, అదే ఆయనకు ఘనత తెచ్చిపెట్టేది. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.